పథకానికి సంబంధించి చిట్ట చివరి జిల్లా 26వ జిల్లా, ఇప్పటికి 25 జిల్లాలు కంప్లీట్ చేసుకొని 26వ జిల్లాగా ఈ జిల్లా పూర్తి చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ సమీక్షా సమావేశాలు ప్రోగ్రాం నుంచి పూర్తవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సంకల్పం వికసిత భారత, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర. వికసిత భారత్ లో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేసేటటువంటి దిశగా ఏదైతే 15% వృద్ధి రేటు తోటి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీని సాధించేటటువంటి దిశగా మన యొక్క పాలనా తీరుతోటి ఏ విధంగా ప్రజలకి అందవలసినటువంటి పథకాన్ని సమర్థవంతంగా అందజేసేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలి అనేటటువంటి దాని మీద, అలాగే దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తుంది ప్రభుత్వం ఏర్పడి. గతంలో ఉన్నటువంటి 19-24 మధ్య నాటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు, దానివల్ల మ్యాచింగ్ గ్రాంట్స్ సరిగా పెట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగకపోవడం, ఇటువంటి అన్నిటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఆ తప్పుడు పునరావృతం కాకుండా సమర్థవంతంగా ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వికసిత భారత సాధించాలన్నా, స్వర్ణాంధ్ర సాధించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, రథసారులు మీరు క్షేత్రస్థాయిలో పనిచేసి సాధించేటటువంటి ఫలితాలే ప్రభుత్వ తీరు పైన ప్రభుత్వం ఆశించినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధించాలన్నా, వికసిత భారత సాధించాలన్నా అది మీ దగ్గర మీరు చేసేటటువంటి కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్, ఈ సమీక్ష కూడా ఆబ్జెక్టివ్ గా పిన్ పాయింట్ గా ఎక్కడ కూడా ఒక స్కీమ్ గురించో ఒక ప్రోగ్రామ్ గురించో మాట్లాడేటప్పుడు ఉపోద్ఘాతాలు స్ట్రైట్ ఫిగర్స్, ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం చేయబోతున్నాం. అలాగే ఇక్కడ ఏదైతే జైల్లో నుంచి నేను కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, శాసనసభ్యులు కొంచెం సమయం అయిన తర్వాత వస్తామని అన్నారు, వారు కానీ వ్యక్తపరిచినటువంటి అంశాలు మినిట్స్ లో తూచా తప్పకుండా నమోదు కావాలి. అలాగే కార్యాచరణలో మీకున్నటువంటి ఇబ్బందులు, మీకుండేటటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా చెప్పండి. ఎందుకంటే ఇది వన్ సైడ్ రివ్యూ కాదు. క్షేత్రస్థాయిలో ఏదైనా కార్యక్రమాలు అమలు చేయాలంటే ఉన్నటువంటి ఇబ్బందులు మీ దగ్గర ఏదైతే ఉన్నాయో వాటిని కూడా సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి అంశాలు కూడా మీట్స్లో దాన్ని మీట్స్ అవకాశం. ఏదైనా మిస్ అయినా మళ్ళీ నేను చూసి ఇది మిస్ అయ్యింది ఫలానా. అండ్ వన్ మోర్ థింగ్, 20 points ప్రోగ్రామ్ కి సంబంధించి ఎందుకనంటే దిస్ నేమ్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్డ్. ప్రధానమంత్రి తీసుకువెళ్ళి చెప్పినప్పుడు ఇక్కడ కూడా స్వర్ణాంధ్ర వికసిత భారత్ అనేటువంటి, కాబట్టి 20 సూత్రాలు అనేటువంటి హెడ్డింగ్ స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారు అప్రూవ్ చేసి సంబంధిత శాఖలు పంపించి ఆ చేంజెస్ మొత్తం ఇట్లాంటి స్కీమ్స్, న్యూ స్కీమ్స్, చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే నీతి ఆయోగ్ ఏదైతే రిఫర్ చేసిందో సస్టైనబుల్ డెవలప్మెంట్ పనిచేస్తున్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా మన దాన్ని ఆమోదించడం జరిగిందని తెలియజేస్తూ ఈ యొక్క సమీక్ష డిప్యూటీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారిని సార్ నమస్కారం సార్. గౌరవ చైర్పర్సన్ వారికి, గౌరవ జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ గోవా ఏలూరు సార్. జిల్లాలో ఉన్న 27 మండలాల్లో 549 గ్రామ పంచాయతీల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో కూడా 1,20,00,000
పని దినాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని ఏప్రిల్ మే నెల కొద్దిగా పొటెన్షియల్ సమ్మర్ సీజన్ కాబట్టి దాదాపు 40% బ్రాంచ్లో చూస్తే మాత్రం ఇప్పుడు నేసిన ఫోటోస్ కూడా వర్డ్స్ అంటే నా కాన్ఫిడెన్స్ మరి ఎందుకంటే నెగ్లిజెన్స్ తెలియదు కాబట్టి సో బేసిక్గా మీరు కూడా కొంచెం ఈ విషయంలో క్వశ్చన్ ఏమంటే కొంచెం సార్ తోటి పక్కన పెట్టాలి. కావాల్సింది ఫిజికల్గా ఫీల్డ్లో ఒకసారి వారితోటి ఇక్కడ ఉండే అధికారులందరికీ చెప్తున్నాము, ప్రజాప్రతినిధులతోటి సమన్వయం చేసుకొని వారిని భాగస్వామ్యం చేసుకొని పనిచేయండి. గ్యాప్ కాకుండా మీరు వెళ్ళండి ఫీల్డ్లోకి, వాళ్ళతోటి వెళ్ళి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు జనాలను తిరిగేటటువంటి వాళ్ళు, ప్రజల్లో ఉండేటటువంటి వాళ్ళు, ప్రజలు ఇబ్బందులను అర్థం చేసేవాళ్ళు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ఆ ఇబ్బందులు లేకుండా ఎగ్జిక్యూట్ చేసేవారు అధికారులు మీరు ఇద్దరు సమన్వయం కావాల్సినటువంటి అవసరం. కాబట్టి ఫస్ట్ ఒకసారి వారితోటి పర్యటన చేసి ఎక్కడెక్కడ మీ కింద క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారాన్ని తీసుకోండి, వారితో కూర్చొని మాట్లాడండి, ఒక రిపోర్ట్ తయారు చేసుకోండి. అంటే మనకి ఏదైతే ఏలూరు జిల్లాకి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టులు అమలు తీరుకి సంబంధించినటువంటి అంశాల్లో జిల్లా అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 25 జిల్లాలు పూర్తి చేయటం, ఇవాళ 26వ జిల్లా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఏలూరు జిల్లాతోటి సమీక్షా సమావేశాలు పూర్తయినటువంటి పరిస్థితి. మొదటి దశ సమీక్షా సమావేశాలు మాకు సంబంధించినంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత్ భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా రూపాంతరం చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు వికసిత్ భారత్ని వారి సంకల్పం మేరకు ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దిశగా ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే 15% యావరేజ్ వృద్ధి రేటున సగటున వృద్ధి రేటున సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సమీక్షా సమావేశంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించినటువంటి వినియోగం ఏదైతే తక్కువగా జరిగిందో దాని మీద ఏ విధంగా భవిష్యత్తులో ఆ పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలనేటటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి గృహానికి సురక్షిత తాగునీరు ఇచ్చేటటువంటి గ్రామీణ ప్రాంతంలో జల్ జీవన్ మిషన్కి అమలుకి సంబంధించినటువంటి తీరు మీద సమీక్ష నిర్వహించేటటువంటి క్రమంలో సంబంధిత అధికారులు సరైనటువంటి సమాచారం రానందున వారి దగ్గర నుంచి మరలా సమయం ఇచ్చి అమరావతికి మా కార్యాలయానికి వారిని రమ్మని అక్కడికి ఆ సమాచారాన్ని తీసుకొచ్చి నివేదికని సమర్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామీణ సడక్ యోజన ద్వారా అలాగే పిఎం జన్మన్ ద్వారా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ముఖ్యంగా పిఎం జన్మన్ ద్వారా ఏదైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలు తాండాలు ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా ఏ విధంగా రహదారులు పూర్తి చేయాలి, అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి రహదారులతో అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా లోతుగా ఇక్కడ ఈ సమీక్షలో జరగడం జరిగింది. అలాగే మహిళలని లక్షాధికారులు చేసేటటువంటి లఖపతి దీదీ కార్యక్రమానికి సంబంధించినటువంటి లక్ష్యాలు అవి ఏ విధంగా పూర్తి చేస్తారనే అంశం మీద, అదేవిధంగా పిఎం సూర్యఘర్ సోలార్ ప్యానల్ ద్వారా సబ్సిడీ 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000 రూపాయల సబ్సిడీ, అలాగే బీసీకి సంబంధించి అయితే అదనంగా ఇంకొక 20,000 రూపాయల వరకు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం, ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇచ్చేటటువంటి ఈ సోలార్ ప్లాంట్స్కి సంబంధించి వాటికి అవసరమైన భూములకి సంబంధించినటువంటి అంశంలో కూడా అధికారులతోటి వాటికి సంబంధించి సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇందులో కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించి
సోలార్ ఇన్స్టలేషన్కి సంబంధించినటువంటి అవసరమైన భూములకు సంబంధించి సరైనటువంటి సమాచారం రానందున సంబంధిత అధికారిని మొత్తం సమాచారం తీసుకుని అమరావతిలో మేము ఇచ్చిన తేదీకి వచ్చి వారిని ఆ యొక్క సమాచారాన్ని ఇవ్వమని ఆదేశించడం జరిగింది. అలాగే పిఎం కుసుమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ఇన్స్టలేషన్కి సంబంధించి పంప్ సెట్స్ కానీ అగ్రికల్చర్ యూసేజ్ కావాల్సినటువంటి ల్యాండ్ కావాల్సినటువంటి ఏదైతే భూములు అవసరమో ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి సమాచారం కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిఎం విశ్వకర్మ 18 చేతి వృత్తులకి సంబంధించినటువంటి వారికి దాదాపు 500 మందికి రుణాలు, 1950 మంది వరకు ట్రైనింగ్ పూర్తయింది. ఒక 500 మందికి రుణాలు వచ్చినాయి. మిగతా వాళ్ళకి రుణాలకు సంబంధించిన అంశాల్లో కార్యాచరణ ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, కొత్తగా ఎన్యూమరేషన్ చేసేటటువంటి విధంగా, కొత్తగా మళ్ళీ శిక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు, కొత్తగా టూల్ కిట్స్ రుణాలు ఇచ్చేటటువంటి దానికి, నైపుణ్య శిక్షణ ఇచ్చేదానికి మళ్ళీ ఎన్యూమరేషన్ చేసి కొత్తగా అర్హులైనటువంటి లబ్ధిదారుని ఎంపిక చేయమని చెప్పడం జరిగింది. పిఎం స్వానిధికి సంబంధించి కూడా ఏదైతే 2020 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఈ స్కీమ్కు సంబంధించి కూడా ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ ద్వారా, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఎన్యూమరేషన్ పూర్తి చేసి లబ్ధిదారుని ఎంపిక చేయమని చెప్పడం జరిగింది. కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కూడా దాదాపు ఒక 25 గ్రూప్స్ ఈ పిఎం స్వానిధికి సంబంధించినటువంటి అనుసంధానంగా ఒక్కొక్క గ్రూప్లో 5 ఉండేటటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఆ విధంగా చేసి ఒక 25 గ్రూప్స్ ఇప్పటికే ఇక్కడ ఫామ్ అయినాయి అనేటటువంటి దాన్ని అధికారులు తెలియజేశారు. వాటికి సంబంధించినటువంటి రుణాలు, వాటి ప్రగతికి సంబంధించినటువంటి అంశాలని కూలంకుషంగా మాట్లాడటం జరిగింది. వాటికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏలూరు జిల్లా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. గడిచిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో 7,364 కోట్ల రూపాయల సబ్సిడీ ఇక్కడ యూరియా 18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందటం సబ్సిడీ మీద 7,364 కోట్ల రూపాయల వరకు సబ్సిడీని కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉపాధి హామీ చెప్పానో మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి దాదాపు ఒక 149 కోట్ల 15 లక్షల రూపాయల వరకు ఎంటైటిల్మెంట్ ఉన్న 88 కోట్ల 55 లక్షల రూపాయల వరకు మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. అంటే ఇంకా 61 కోట్ల రూపాయల వరకు ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఎంటైటిల్మెంట్ లాస్ జరిగింది. ఆ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉండాలి అని అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే యావరేజ్ వచ్చేటప్పటికి 252 రూపాయల 72 పైసలని వరకు సగటున వేతనం చెల్లిస్తూ ఉన్నారు. దాన్ని పెంచాలి. 300 రూపాయలు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు 307 రూపాయల వరకు అయ్యింది. 100 రోజుల పనిదినాలను 47 రోజుల వరకు జరుగుతోంది. దాన్ని కూడా పెంచమని అధికారులకి తెలియజేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ని పూర్తి స్థాయిలో మాకు సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అధికారులు ఇప్పటి వరకు 4,80,000 గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 4,17,000 గృహాలకి నీటి కనెక్షన్స్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇచ్చామని చెప్పారు. డాష్ బోర్డులో పెట్టేది కావు. ఏదైతే ఇప్పుడు రివైజ్డ్ పల్స్ సర్వే చేసి రివైజ్డ్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయమని దానికి అనుగుణంగా లెక్కలు డాటా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పనులు పూర్తి కాలేదు. 4,17,000 ఇళ్ళు పూర్తయితే రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ వేసి ఏదైతే 200 వాస్తవానికి గతంలో ఉండేటటువంటి ప్రభుత్వం 264 కోట్ల 61 లక్షలకి అంచనాలతో వేసి ఉన్నటువంటి దాన్ని ఇవాళ 3,400 కోట్ల రూపాయలకి చేరింది. ఎందుకు చేరింది అంత పెద్ద ఎత్తున? అంటే అస్తవ్యస్తంగా పనులు సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే దీర్ఘకాలిక వనరుల లభ్యత ఆధారంగా కాకుండా చేశారు. కాబట్టి రివైజ్ ప్రాజెక్ట్ కాస్ట్ ప్రకారము దాన్ని మొత్తాన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడగటం జరిగింది. అలాగే అమృత్ 1, అమృత్ 2 స్కీమ్కి సంబంధించి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్ వారి ద్వారా 3 కోట్ల 46 లక్షల రూపాయలు వరకు వ్యయం చేసి 6,482 కోట్ల గృహాలకి నీటి సరఫరా కోసం అని పనులు స్టార్ట్ చేస్తే 2 కోట్ల 96 లక్షల రూపాయలు వెచ్చించారు. ఇప్పటి వరకు 4,550 గృహాలకి నీటి కనెక్షన్స్ ఇచ్చారు. అయితే అమృత్ 1లో ఫేజ్ 2 కార్యక్రమము పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. వారు వాటర్ సప్లైకి 5 కోట్ల 23 లక్షలు ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధం లేకుండా చేసిన అదనపు వర్కులు 5 కోట్ల 23 లక్షలకి వాళ్ళు వర్కులు చేయటం జరిగింది. ఆ వర్క్స్ కంప్లీట్ అయినాయని చెప్పారు. అలాగే 37 కోట్ల 48 లక్షలతోటి దాదాపు యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి 80% కంప్లీట్ అయినట్టు 13 కిలోమీటర్ల పరిధిలో, మిగతాది
రాబోయే 3-4 నెలల్లో మిగతా పని కూడా పూర్తి చేస్తామని వాళ్ళు తెలియజేశారు. అలాగే అమృత్ 2కి సంబంధించి వాటర్ సప్లైకి సంబంధించి దాదాపు ఏదైతే ఏలూరు పట్టణంలో 7 పంచాయతీలు విలీనమైనవి. వాటికి సంబంధించి అమృత్ 2 కింద ఒక 129 కోట్లు, వన్ టౌన్లో 129 కోట్లు వాటర్ సప్లై కోసము, అలాగే ఇంకొక 112 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ వన్ టౌన్కి సంబంధించి డ్రైనేజీకి సంబంధించి మొత్తం 241 కోట్ల రూపాయల వరకు అమృత్ 2లో ప్రతిపాదనలు పంపించారని అధికారులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా లక్పతి దీదీల కింద 85,071 మందిని ఐడెంటిఫై చేస్తే 70% వరకు అగ్రికల్చర్ అలైడ్ అనుబంధ వ్యాపకాల ద్వారా వారు ఆదాయాన్ని సంపాదించే విధంగా ప్రణాళికలు అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే గృహాలు PMAYకి సంబంధించి గ్రామీణ అర్బన్కి సంబంధించి మొత్తం 96,991 గృహాలు ఇస్తే అందులో 45,555 సొంత స్థలాల్లో గృహాల నిర్మాణంకి ప్రణాళికలు వేశారు. ఇందులో 42,822 గృహాలు పూర్తయినాయి. అవి కూడా ఆక్యుపేషన్ తక్కువగా ఉన్నందువల్ల మిగతా వాటిని త్వరగా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఫసల్ బీమా యోజన సక్రమంగా వినియోగించాలనేటటువంటిది, టిక్కో గృహాలను పూర్తి చేయాలని, PM సూర్యగారికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అంచనాలను పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. PM కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 1,33,000 మంది ఇక్కడ ఈ జిల్లా నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆ అంశాన్ని కూడా PM కృషి సంచయ్ యోజన ద్వారా 1 డ్రాప్ మోర్ క్రాప్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్ తోటి చాలా వేగంగా పనులు ఇక్కడ పూర్తవుతుంది. రాబోయే సంవత్సరంలో 8,500 హెక్టార్లని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం 7,000 హెక్టార్లని లక్ష్యంగా తీసుకుంటే 5,123 హెక్టార్లని అచీవ్ చేశారు, పూర్తి చేశారు. ఇది హార్టికల్చర్కి సంబంధించి. అలాగే ప్రకృతి సేద్యాన్ని ఎంకరేజ్ చేయమని జరిగింది. ముఖ్యంగా PM విశ్వకర్మ స్వానిధిని ఎంకరేజ్ చేయమని చెప్పడం జరిగింది. వీటితో పాటు టూరిజం చాలా ఎక్సలెంట్గా ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. పర్యాటక రంగంగా 2023-24కి 58,65,000 మంది పర్యాటక రంగంకి ఇక్కడికి ఈ ప్రాంతానికి పర్యాటకులు వచ్చారన్నారు. రాబోయే సంవత్సరంలో 70 లక్షల మందిని టార్గెట్ చేసి ఇక్కడికి వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. అయితే వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యంగా అత్యధికంగా తిరుమల ఏదైతే ఉందో ద్వారకా తిరుమలకి 20,80,000 మంది వస్తూ ఉన్నారని చెప్పేటటువంటి లెక్కలు ఉన్నాయి. మిగతా దేవాలయాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో మరొక 24 లక్షల మంది దాకా వస్తారని, చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి. అంటే దాదాపు ఒక 44 లక్షల మంది దేవాలయాలకి సంబంధించిన సందర్శకులు ఈ జిల్లా మొత్తం మీద ఉన్నారు. ఇది కాకుండా ఈ దేవాలయాలతో పాటు కొల్లేరు బర్డ్స్కి సంబంధించినటువంటి పార్కు, పాపికొండలు, గుంటుపల్లి బౌద్ధ గృహలు, మంజూరు జలపాతము, జల్లేరు జలాశయం ఇట్లాంటి ఆకర్షణీయమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నా కానీ అధికారులు తెలియజెప్పడంటే 3 రోజులు ఉండేటటువంటి విధంగా పర్యాటకులు తిరిగే విధంగా ప్యాకేజ్ తయారు చేస్తారు. కానీ 3 రోజులు పర్యాటకులు ఉండటానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా అని అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రశ్నకి సరైన సమాధానం రాలేదు. కాబట్టి కంపల్సరిగా బయట నుంచి వచ్చినటువంటి పర్యాటకులు నాణ్యతతో కూడినటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్టే చేస్తారు. అది సక్సెస్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం అవ్వదు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకొని DPR తయారు చేయమని చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా సమీక్షలో చర్చించడం జరిగింది. మళ్ళీ 3-4 మంత్స్ తర్వాత, 3-4 నెలల తర్వాత వచ్చి పునఃసమీక్ష చేయడం జరుగుతుంది. వీటిల్లో వీరు చెప్పిన ఎంతవరకు పురోగతి సాధించామనేటటువంటి దాన్ని తిరిగి మళ్ళీ సమీక్ష చేయటం జరుగుతుంది అని అధికారులకు తెలియజేయటం జరిగింది. సమీక్ష చాలా చక్కగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఏదైతే స్వర్ణాంధ్ర సాధన దిశగా ఈ యొక్క జిల్లా కూడా వికసిత ఏలూరు జిల్లాగా మారినప్పుడు మాత్రమే స్వర్ణాంధ్రలో మీ కాంట్రిబ్యూషన్ ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది అనే ఉద్దేశాన్ని కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. వారందరి నుంచి కూడా ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి భావంతో ఈ సమీక్షని ముగించడం జరిగింది. అయితే ఎవరెవరైతే సమీక్షలో సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు, ముఖ్యంగా జల్ జీవన్ మిషన్కి సంబంధించి, అలాగే సూర్య గారికి సంబంధించి, వారిని మళ్ళీ మా ఆఫీస్కి అమరావతికి వచ్చి సమాచారం ఇవ్వమని ఆదేశించడం జరిగింది. ఈ సమీక్షని పూర్తి చేయటం జరిగింది. ఆ విధంగా అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పూర్తయింది. దీంతో స్టేట్ మొత్తం కూడా నా పర్యటనకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఇది కూడా
ముందు ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అధికారులని ఏ విధంగా వాళ్ళని సమన్వయపరిస్తే ఏ విధంగా మంచి ఫలితాలు సాధించవచ్చు అనేటటువంటి ఒక అనుభవం, ఆ అనుభవాన్ని అధికారులతోటి పంచుకోవటం జరిగింది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్పారో ఈ సమాచారాన్ని మళ్ళీ ముందు పెట్టుకొని, మినిట్స్ ముందు పెట్టుకొని అవి ఎంతవరకు చెప్పినాయి పురోగతి సాధించండి. కొన్ని పనులు 3 నెలల్లో పూర్తి చేస్తామని, కొన్ని 6 నెలలు, కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. వాటికి సంబంధించి ఏ విధంగా పురోగతి ఉంటుందనేది మళ్ళీ పునఃసమీక్షలు డెఫినెట్గా 3-4 నెలల తర్వాత డెఫినెట్గా మళ్ళీ చూడటం జరుగుతుంది. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలో. ఫోన్ 9505288786.